అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 గ్రాండ్ గా లాంచ్ అయింది. శేఖర్ భాష మన ఆంధ్రప్రభ టీవీలో ఎన్నో సార్లు ఆయన మీరు చూశారు. మన ఛానల్స్ లో మనం అనేక సార్లు ఇంటర్వ్యూ చేయడం కూడా జరిగింది. ఎంతో పాపులారిటీ తెచ్చుకున్నారు. ముఖ్యంగా డ్రగ్స్ మీద ఫైటింగ్ చేస్తూ పోరాటం చేస్తూ ఆయన అనేక విషయాలను బయటకు తీసుకొచ్చారు. మీ అందరికీ కూడా తెలిసిందే. శేఖర్ భాష రేడియో జాకీ, విజే టీవీ యాంకర్, అలాగే క్రికెట్ కామెంటేటర్ కూడా. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన శేఖర్ భాష స్వస్థలం ఏపీలోని కాకినాడ. హైదరాబాద్ లోని 92.7 బిగ్ ఎఫ్ఎం ప్రసారం అయ్యే కిక్ కార్యక్రమంతో బాగా పాపులర్ అయ్యారు. టీవీ రంగంలోనూ ఆయన పేరు తెచ్చుకున్నారు. శేఖర్ భాష ఒక దశాబ్దం పాటు జెమినీ మ్యూజిక్, మా మ్యూజిక్ టీవీ ఛానళ్లలో విజేగా పనిచేశారు. 2019లో ఇండియా వెస్టిండీస్ క్రికెట్ సీజన్ లో శేఖర్ భాష క్రికెట్ కామెంటేటర్ గా వ్యవహరించారు. రేడియో రంగంలో అతని ప్రతిభకు గుర్తింపుగా భారతదేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఎక్సలెన్స్ ఇన్ రేడియో IRF పురస్కారాన్ని 19 సార్లు గెలుచుకున్న ఏకైక భారతీయ ఆర్జేగా నిలిచారు శేఖర్ భాష. 2019లో ఇండియా రేడియో ఫోరం నుంచి ఉత్తమ రేడియో జాకీ పురస్కారాన్ని కూడా శేఖర్ భాష అందుకున్నారు. 2017లో ది టైమ్స్ ఆఫ్ ఇండియా సర్వే ప్రకారం టీవీ, రేడియో రంగాల్లో అత్యంత ప్రభావితం చేసిన వ్యక్తుల్లో మొదటి 10 స్థానాల్లో నిలిచారు శేఖర్ భాష. టీవీ రంగంలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న శేఖర్ ఎంటర్టైన్మెంట్ రంగంలో కింగ్ గానే నిలిచారు. అలాగే 2016లో పద్మమోహన పురస్కారం కింద ఉత్తమ విజేగా శేఖర్ భాష ఎంపికయ్యారు. ఇలా శేఖర్ భాష తన అద్భుతమైన ప్రదర్శనలతో టీవీ, రేడియో రంగాల్లో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. శేఖర్ భాష తన కెరీర్ లో అనేక అవార్డులను అందుకున్నారు. 2007లో ఇండియా రేడియో ఫోరం అవార్డుల్లో గురు హోజా షురో షోకు ఉత్తమ రేడియో కార్యక్రమంగా అవార్డు దక్కింది. రేడియో శ్రోతల్లో అత్యంత ఆదరణ పొందిన ప్రోగ్రామ్ గా ఈ షో నిలిచింది. శేఖర్ భాష తన ప్రత్యేకమైన శైలితో కేవు కేక అనే పదాన్ని తెలుగు పరిశ్రమకు పరిచయం చేశారు. ఈ పదం తర్వాత టాలీవుడ్ చిత్రాల్లో, టీవీ కార్యక్రమాల్లో, పాటల్లో ప్రముఖంగా వాడుకలోకి వచ్చింది. 2007లో శేఖర్ భాష రెడ్ FM 93.5 నుంచి బిగ్ FM 92.7 కి మారారు. బిగ్ సందడి షోకు హోస్ట్ గా వ్యవహరించారు. 2008లో ఈ షో ఉత్తమ రేడియో కార్యక్రమంగా గుర్తింపు పొందింది. తన రేడియో కెరీర్ లో శేఖర్ భాష హ్యాపీ మార్నింగ్స్ అనే ప్రత్యేక శైలిని ఏర్పరచుకున్నారు. ఈ షో ద్వారా 2017లో ఉత్తమ బ్రేక్ఫాస్ట్ షో అవార్డును అందుకున్నారు. శేఖర్ భాష తన రేడియో ప్రయాణంలో 4 మారథాన్ RJ ఫీడ్స్ చేశారు. 2007లో 92.7 గంటలు నాన్ స్టాప్ మారథాన్ నిర్వహించి 2007లో 92.7 గంటల పాటు నాన్ స్టాప్ మారథాన్ నిర్వహించి తెలుగు రేడియోలో మొదటిసారి సంచలనంగా నిలిచారు. 2008లో 100 గంటల నాన్ స్టాప్ రేడియో ప్రసారంతో మరింత ఫేమస్ అయ్యారు. 2016లో 106 గంటల ఆన్ వీల్స్ మారథాన్ నిర్వహించి మొబైల్ ఇంటర్నెట్ ప్రాముఖ్యతను చాటి చెప్పారు. 2018లో ప్లాస్టిక్ ఉత్పత్తులపై అవగాహన పెంచేందుకు 92 గంటల పాటు నాన్ స్టాప్ మారథాన్ నిర్వహించారు శేఖర్ భాష. సినిమా రంగంలోనూ శేఖర్ భాష సుపరిచితుడే. ప్రముఖ దర్శకుడు సంగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో వెల్కమ్ ఒబామా సినిమాతో శేఖర్ నటుడిగా తన ప్రయాణాన్ని ప్రారంభించారు. మరికొన్ని సినిమాల్లోనూ పనిచేశారు. టాలీవుడ్ యాక్టర్ రాజ్ తరుణ్ లావణ్య వివాదంలో శేఖర్ భాష సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఇక్కడ రాజ్ తరుణ్ కి మద్దతుగా శేఖర్ భాష ఉన్నారు. రాజ్ తరుణ్ కి చెందిన ఇల్లు, డబ్బు కోసమే లావణ్య ఇదంతా చేస్తోందని మీడియా ముందు మాట్లాడడం సంచలనంగా మారింది. ఈ క్రమంలో మీడియా ఎదుటే శేఖర్ భాషని లావణ్య చెప్పుతో కొట్టడంతో సోషల్ మీడియాలో రచ్చగా మారింది. ఇక బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లోకి అడుగుపెట్టిన శేఖర్ భాష క్వాలిటీస్ మల్టీ టాలెంటెడ్, హ్యూమరస్. బిగ్ బాస్ లోకి అడుగుపెట్టిన తర్వాత నాగార్జున ముందు శేఖర్ భాష ఓపెన్ గా మాట్లాడారు. బిగ్ బాస్ హౌస్ లోకి రావడం తన కళ అని చెప్పుకొచ్చారు. తనతో కంటెస్టెంట్స్ అందరూ బాగుంటే అంతా ప్రశాంతంగా ఉంటుందని, తనను శత్రువుగా చూస్తే మాత్రం టైటిల్ పట్టుకెళ్లిపోతానని కింగ్ నాగార్జున ముందే సవాల్ చేశారు శేఖర్ భాష.